వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. సో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా వచ్చేప్పటికి త్వరలో డిజిటల్ లైబ్రరీలు అంటూ మనకి ఒక హెడ్లైన్తో రావడం జరిగిందనమాట. సో అయితే రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 80,000 పైగా కూడా వేకెన్సీస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క అసెంబ్లీలో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీస్ గురించి మనం గతంలో చెప్పినట్టుగానే డిస్ట్రిక్ట్స్కి సంబంధించి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మనకి డివిజన్ వారిగా 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఒక్కో డివిజన్కి ఒక్కో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఆ యొక్క ఐటీ శాఖ మంత్రి తెలపడం జరిగిందనమాట. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ యొక్క కరీంనగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి త్వరలో డిజిటల్ లైబ్రరీల ప్రారంభం అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనం ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఎటువంటి అప్డేట్స్ అందినా సరే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి డిజిటల్ గ్రంథాలయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అయితే ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంగా ఏర్పాటు చేయనున్న ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇక్కడ పరిశీలించడం అయితే జరిగిందనమాట. సో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేయనున్న ఈ యొక్క డిజిటల్ గ్రంథాలయం త్వరలో అందరికీ అందుబాటులో తీసుకురావాలన్నట్లు ఇక్కడ తెలపడం జరిగింది. ఇక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్న తరుణంలో ప్రస్తుత గ్రంథాలయానికి పాఠకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని గ్రంథాలయ పాలకులకు ఆమె అయితే సూచించడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక లైబ్రరీకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ త్వరలో రానున్నాయి అనమాట. ఇది మనకి ఈరోజు ప్రధానంగా అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.